ప్రస్తుతం మనం పర్వతగిరి మండల కేంద్రం పర్వతగిరి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మనతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి సింగారపు రమేష్ గారు ఉన్నారు. సో వాళ్ళ గెలుపుకు అంటే ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు, అంటే ఏ లక్ష్యాన్ని ముందున పెట్టి గెలవాలనుకుంటున్నారు అనే విషయాన్ని వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి మీ పేరు. సార్ నమస్కారం, నా పేరు సింగారపు రమేష్. నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఓకే. నా గుర్తు టూత్పేస్ట్ గుర్తు. ఓకే. సీరియల్ నెంబర్లో 7లో ఉంటా. ఓకే. నేను ఒక అభివృద్ధితో ఒక ప్రణాళికబద్ధంగా పర్వతగిరి గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా ఒక స్పష్టమైన ఆలోచనతో నేను ముందుకు వస్తున్నా. అదే అండి, స్పష్టమైన ఆలోచన అంటే మీరు ప్రజలకు ఇప్పుడు మీరు గతంలో ఏమైనా చేశారా, లేకుంటే ఇప్పుడు నేను గతంలో ఏ పదవులు చేయలేదండి. ఇప్పుడే ఫ్రెష్ గా వస్తాను. ప్రజలకు సేవా కార్యక్రమాలు ప్రజలకు చాలా సేవ చేశాను. అంటే చాలా మందికి చేయలేదు, ఎంతో కొంత మేరకు ప్రజల సేవకు ఉపయోగపడ్డా. హైదరాబాద్ లో కొన్ని హాస్పిటల్స్ కానీ, ఎల్ఓసీలు కానీ, సిఎంఎఫ్లు కానీ, అంటే మన ఊరు నుంచి అక్కడికి వచ్చిన ప్రజలకు సర్వీస్ ఇచ్చారు. ఓకే, గుడ్. ఇంకోటి ఏంటంటే పర్వతగిరిలో ప్రధాన సమస్య కోతులు. కోతులు నేను గెలిచిన వెంటనే 15 రోజులలో కోతులను పట్టించి సురక్షిత ప్రాంతాలకు తీసుకుపోయి తరలిస్తాను. అదే విధంగా కుక్కల బెడద కూడా నేను జంతు ప్రేమికులకు కూడా నేను మాటిస్తున్నా. ఏదైనా చేసినా కూడా దాన్ని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తాను. పర్వతగిరిలో ఉన్న దోమల బెడద కానీ, వీధి దీపాలు కానీ, సీసీ రోడ్లు కానీ, యువతకు ముఖ్యంగా చాలా మంది డిమాండ్ ఏంటంటే గ్రౌండ్ కావాలంటారు. అది ఒక ఎమ్మెల్సీ ద్వారానో ఒక ఇప్పుడు అధికార పార్టీలు ఉన్న వాళ్ళే 420 హామీలు ఇచ్చి ఏం చేయలేకపోయిన్లు, 6 గ్యారెంటీలు ఇచ్చి ఏం చేయలేకపోయిన్లు. మీరు ఒక ఇండిపెండెంట్, సరే ప్రత్యర్థి బీఆర్ఎస్ అనుకుందాం, తను గతంలో ఒక ఎంపీటీసీ క్యాండిడేట్. మీరు ప్రజల్లోకి ఇంతవరకు ఎలాంటి రాజకీయ పరంగా వెళ్ళకుండా మీరు ఏదో స్వచ్ఛందంగా మీకు తోచిన సహాయం చేస్తూ మీరు ముందుకెళ్ళారు. మరి ఇప్పుడు రానున్న కాలం ఏం చేయగలుగుతారు? రానున్న కాలం విషయం అదే చెప్తాను. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పార్టీలో చేరే అవకాశం ఉందా? నేను చేరనండి, ఎందుకంటే నన్ను ఇండిపెండెంట్ గానే గుర్తించే ప్రజలు. ఇండిపెండెంట్ గానే ఉంటా. ఇది మీ ముందు, మీ ఛానల్ ముందు నేను చెప్తా ఉన్నా, పర్వతగిరి ప్రజలకు కూడా చెప్తా ఉన్నా. దయచేసి నేను గెలిచినాక ఇట్లానే ఇండిపెండెంట్ గా ఉంటా. ఇదే ఛానల్లో మళ్ళీ కూడా ఇంటర్వ్యూ ఇస్తాను నేను. దయచేసి నా గుర్తు టూత్ పేస్ట్ గుర్తు. నా పేరు సింగారపు రమేష్. మరి ప్రజలారా తప్పకుండా ఆలోచన చేయండి. ఈ పదవికి ఎవరైతే అర్హులు ఫస్ట్ నిర్ణయించుకోవాలి. యువత అయితే ఆల్రెడీ డిసైడ్ అయ్యింది. ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే మీకు సాయం చేయగలుగుతారో వారికి ఓటు వేయమంటారు. 100%. యువత డిసైడ్ అయింది ముందుగా. అంటే మీరు ఒక గెలిచినాక ఏం చేస్తారు? గెలిచినాక చెప్తున్నా కదా, కోతుల బెడద ఒకటి మెయిన్ ప్రధాన సమస్య ప్రజలకు. సీసీ రోడ్లు ఆల్మోస్ట్ లేని దగ్గర కంప్లీట్ లేని దగ్గర విపరీతమైన దోమలు పెడతా ఉంది. ఒక ప్రణాళికబద్ధంగా ఏదైనా సమస్యలు నా దృష్టికి వస్తాయో అది నా శక్తి మేర, నేనేదో అద్భుతం చేస్తాను నేను అనట్లే, నా శక్తి మేరకే. అయితే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే కొంతమందికి ఇంతవరకు కూడా ఇంకా రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, తదితర అంటే పింఛన్స్ విషయంలో కావచ్చు, కొంతమందికి లబ్ధిదారులకు అందట్లేదని చెప్పి తెలిసిన సమాచారం. ఆ విషయంలో నేను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతా 100%. ఒక ఎంఆర్ఓ దగ్గర కానీ, ఎంపీడీఓ దగ్గర కానీ, ఒక ఎమ్మెల్యే దగ్గర మా వంతు సహకారం మేము చేస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యే అంటే కాంగ్రెస్ పార్టీ అందరికి ఇది ఇండిపెండెంట్, ఇది ఇండిపెండెంట్ గానే పోటీ చేయాలి. ఇక్కడ చేయి గుర్తు కానీ, కారు గుర్తు కానీ, సైకిల్ గుర్తు కానీ, పువ్వు గుర్తు కానీ కాదు, కేవలం వ్యక్తిగతంగానే ఈ ఓటింగ్ జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగా నేను క్లీన్ చిట్ ఉంది. ప్రజల పరంగా మీ వెనుక ప్రజల ఒపీనియన్ ఏంటి? ప్రజల బలమే నాకుంది. అన్ని పార్టీల నుంచి ఆదరిస్తాను నన్ను, అన్ని కులాలు ఆదరిస్తాను, అన్ని మతాలు ఆదరిస్తాను, సబ్బండ వర్గాలు, ఉద్యమకారులు, యువత, మహిళలు, వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీదారులు, ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరిస్తున్నారు. తప్పకుండా 11వ తారీఖు రిజల్ట్ వస్తుంది, మీరు చూస్తారు. ఓకే అండి, మా ఛానల్ తరఫున కూడా మీరు అంత కాన్ఫిడెంట్ గా గెలుస్తారని చెప్తున్నారు కాబట్టి మా తరఫున కూడా ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. మీరు ఖచ్చితంగా గెలవాలని చెప్పి, మీలాంటి యువత కూడా ముందుకు రావాలి, రాజకీయాల్లో ముందు ఉండాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. అలాగే ఒక విషయం ఏంటంటే అండి, తను చేశాను నేను గతంలో ఏంటంటే వీరు వారు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఏంటంటే నా ఊరు అనే మనుషులు నా దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తికి నేను ఆరోగ్యశ్రీ విషయంలో కావచ్చు, మెడికల్ రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, తదితర ఏ అంశాల మీద నా దగ్గరకు వచ్చినా కూడా అప్పుడు గతంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను నాకు అనుకూలంగా ఉంది కాబట్టి నేను ప్రతి ఒక్కరు సాయం చేయగలిగాను. ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా నిలబడ్డా కాబట్టి ప్రజలు నా వెంట ఉన్నారు, నన్ను గెలిపిస్తారు. రానున్న కాలంలో కూడా కోతుల బెడద, కుక్కల బెడద లేకుండా చేస్తాను. ఇలాగే రోడ్లు లేని ప్రదేశంలో రోడ్లు వేయిస్తాను. వీధి లైట్లు కానీ తదితర కార్యక్రమం ఏ కార్యక్రమం అయినా కూడా ప్రజలతో మమేకమై
ప్రజల్లో నేనొక్కడిగా అందుబాటులో ఉంటానని చెప్పి మనతో చెప్తున్నారు కెమెరామ్యాన్ ప్రవీణ్తో శ్రీనివాస్. థ్యాంక్ యూ.